గరుత్మంతుల వారిని ఏ విధంగా పూజించాలంటారు? అంటే ఏదైనా ఈ రకమైన నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు మనకి సంధ్యా వేళలో దీపం పెడితే ఎలా మంచిదో, అలాగే ఆ రోజు గరుత్మంతుల వారికి ఏ సమయంలో మనం దీపారాధన చేయాలి? పక్షికి ఎప్పుడైనా సరే అంటే పక్షిరాజు ఎప్పుడైనా సరే గరుత్మంతుల వారికి ప్రాతకాల పూజనే ఉంటుంది. అంటే విష్ణుమూర్తి యొక్క ఆసనం కాబట్టి ఆయనకి ప్రాతకాల పూజ. శివ సందర్భమైన పూజలన్నీ కూడా సాయంకాలం ఉంటాయి. విష్ణుమూర్తి పూజలన్నీ కూడా ప్రాతకాలంలో ఉంటాయి కాబట్టి మీరు గరుత్మంతుల వారికి ప్రాతకాలంలోనే ఆయన పూజ చేయాలి. ఆయనకి ఇష్టమైనటువంటిది పాలు. గరుత్మంతునికి పాలు ఎక్కువ ఇష్టం ఆయనకి. తర్వాత ఈ శనగపప్పు ఎక్కువ ఇష్టం ఆయనకి. ఈ పెసరపప్పు ఆయనకి ఎక్కువ ఇష్టం. ఇవి అతనికి సమర్పణ చేయాలి. అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే వడపప్పు, పానకం అవి స్వామివారికి ఇష్టమైనటువంటి కాబట్టి ఆ పదార్థాలు స్వామివారికి పెట్టి, మరొకటి స్వామివారికి మనకి తప్పకుండా గుర్తుపెట్టుకోండి, కాసింత అన్నాన్ని ఉడికించి కాస్త స్వామివారికి పాయసంగా చేసి, ఆవు పాలతో బెల్లముతో చేసిన పాయసం కూడా గరుత్మంతుల వారికి చాలా ఇష్టం. ఆయనకి మందార పూలు అంటే కొద్ది ఇష్టం. మందార పుష్పాలు అంటే ఆయనకి గరుత్మంతుల వారికి చాలా ఇష్టం. చామంతి పూలు ఆయనకి చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, ఏమండి మీకు చెప్పారా అంటే పురాణాల్లో ఉన్నదే చెప్తున్నాం మనం. విష్ణు పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. మరి ఆయనకి ఆ పూలు ఇష్టమైనప్పుడు ఎలా వస్తాయి అంటే ఇది మరి తీసుకుపోయి ఎండాకాలం పెట్టవచ్చు కదా గరుత్మంతుల పూజ. శ్రావణ మాసంలో విరివిగా పూజలు రెండే. ఒకటి ఆకులలో దమనం బాగా పెరుగుతుంది ఈ మాసంలో. మందార పూలు ఇప్పుడు బాగా పెరుగుతాయి. సంపంగి పూలు ఇప్పుడు బాగా పెరుగుతాయి. తర్వాత మీకు పెరిగేవి ఎప్పుడు కూడా పెరిగేవి చామంతి పూలు ఈ మాసంలో ఎక్కువ పెరుగుస్తాయి. అంటే మంచి సువాసన చల్లేటువంటి చామంతులు ఇప్పుడే పూస్తాయి. పచ్చ చామంతి అంటారు. ఈ సీజన్లో వచ్చేటువంటి పూలతో అర్చన చేయమన్నారు. కొత్త పూలు తీసుకురని చెప్పలేదు. ఆ పూలు తెంపడం వల్ల అంటే మళ్ళీ పుష్పం మళ్ళీ వికసించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుష్ప వృద్ధి పొందుతుంది కాబట్టి ఆ పూలతో స్వామివారిని అర్చన చేయమన్నారు. దమనము కూడా స్వామివారికి ఇష్టం. దమనం, ఆ దమనంతో స్వామివారిని అర్చన చేసి షోడశోపచార పూజలు అంటే 16 రకాల పూజలు స్వామివారిని. ఎవరైనా సరే మనం ఎలాగైతే మనకు గోవు పూజ చేస్తాం, కాళ్ళకు పసుపు పెట్టి, అక్కడ కూడా గరుత్మంతుల వారికి మీకు వీలైతే ప్రతిమ తెచ్చుకోవచ్చు. లేదా ఒక విగ్రహాన్ని ప్రతిమకు భావించి ఆ స్వామివారికి అంటే దేవాలయంలో చేస్తారు ఎక్కువగా. దేవాలయంలో గరుత్మంతుల వారు ఉంటారు, స్వామివారికి ఎదురుగానే ఉంటారు. ఆయనకి అష్టోత్తర నామాలు కానీ ధూపము, దీపము, నైవేద్యము, అభిషేకము, గంధము, ఇవన్నీ వస్త్రము, యజ్ఞోపవీతము అవన్నీ చేసి స్వామివారికి మంగళహారతి ఇచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి గరుత్మంతుల వారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా శత్రునాశనాన్ని పొందుకునే విశేషం ఇది.